మిత్రులందరికీ నమస్కారం. మనకందరికీ తెలుసు, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 24 సంవత్సరాలుగా మరి గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు మన దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఈ రకంగా ఆ దేశాధినేతలు కానీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ఆలోచన చేసినప్పుడు మోడీ గారు ఈ యొక్క 24 సంవత్సరాలుగా దేశం కోసం, సమాజం కోసం, ప్రజల కోసం, బడుగు బలైన వర్గాల కోసం పనిచేశారు. వారు ఒక పేద కుటుంబంలో, ఒక బడుగు వర్గాల కుటుంబంలో జన్మించి ఆయన చిన్నప్పటి నుంచి కూడా మరి ఎంతో అద్భుతంగా ఆయన తన జీవితంలో ముందడుగు వేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన చిన్నతనంలో కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన తండ్రి పెట్టేటువంటి స్ట్రీట్ స్టాల్లో వచ్చి కప్పులు కూడా కడిగేటువంటి అంత అంకిత భావంతో పేద కుటుంబంలో పెరిగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు 24 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్న తనకంటూ ఒక సెల్లు లేదు, తనకంటూ ఒక వాహనం లేదు, తన కుటుంబ సభ్యులకు ఏ రకంగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా అధికార దుర్వినియోగం చేసి ఎక్కడ కూడా ప్రోత్సాహం కానీ సౌకర్యం కానీ కల్పించలేదు. అటువంటి ఒక నాయకత్వం ఈరోజు రాజకీయ నాయకులకు కానీ దేశ ప్రజలకు కానీ ఒక ఆదర్శం. ఆయన ప్రధానమంత్రిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో 83 కోట్ల మంది ప్రజలందరికీ కూడా ప్రతి నెల ఉచితంగా బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి, ప్రతి పేదవారికి టాయిలెట్స్ నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రతి పేదవారందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ పేరు మీద మరి హెల్త్ సౌకర్యం కల్పిస్తున్నటువంటి వ్యక్తి. ఎందుకు చెప్తా ఉన్నానంటే వారి ఆలోచన విధానం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఒక దిక్కు పేదల సంక్షేమము, ఒక దిక్కు దేశ సమగ్రత, దేశ సమైక్యత, దేశ భద్రత, విదేశీ విధానము, ఆర్థిక విధానము, ఏ రంగంలో చూసినా కూడా ఆయన నేషన్ ఫస్ట్, మేరా దేశ్ పైలే, నా దేశం ముందు అనేటువంటి ఆలోచనతో వారు ఉంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా, ఆయన మాతో వ్యక్తిగతంగా మాట్లాడినా, ప్రతి వారం క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నా, ఏ బహిరంగ సభలో మాట్లాడినా, పార్లమెంట్లో మాట్లాడినా, ఎవరితో చర్చించినా, ఏ ఎన్జిఓతో మాట్లాడినా, వ్యక్తిగతంగా కలిసినా వారికి మరి 18 గంటలు పనిచేస్తారు. 18 గంటలు కూడా మేరా దేశ్ పైలే అనేటువంటి ఆలోచనతోటే నరేంద్ర మోడీ గారు పరిపాలన చేయడము మనకందరికీ ఈరోజు చాలా సంతోషమైన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశానికి, దేశం గురించి, సమాజ హితం గురించి ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి కావడము 140 కోట్ల మంది ప్రజలు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టే ఈరోజు అన్ని విషయాల్లో, అది సెక్యూరిటీ విషయమైనా, దేశ సమగ్రత విషయమైనా, అన్ని విషయాల్లో కూడా నేషన్స్ ఫస్ట్, మేరా దేశ్ పైలే అనేటువంటి ఒక కాన్సెప్టు మన ప్రైమ్ మినిస్టరు లాస్ట్ 24 ఇయర్స్గా ఆయన మరి చెప్పడమే కాదు, ఒక నినాదం కాదు, అది ఆచరణ చేసి చూపిస్తున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తి గురించి ఈ తరము, నవతరము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే కొంతమంది కళాకారులు, అభిమానులందరూ కలిసి వారు 75 సంవత్సరాల జన్మదిన సందర్భంగా ఒక కాన్సెప్ట్, మరి నా దేశం ముందు అనేటువంటి కాన్సెప్ట్, మేరా దేశ్ పైలే అనేటువంటి ఒక థియేటర్ ప్లే ఒకటి ఈరోజు మన హైదరాబాద్లో చేయబోతున్నారు. గతంలో కూడా బాంబేలో కూడా చేశారు వారు. అద్భుతంగా బాంబే ప్రముఖులందరూ కూడా అభినందించారు. మంచి స్పందన ఉంది. ఆ కార్యక్రమం ఈరోజు వాళ్ళందరూ కూడా మమ్మల్ని కలిసి మేము బాంబేలో చేశాము, మరి హైదరాబాద్లో కూడా చేస్తామన్నప్పుడు మేము హోల్హార్టెడ్గా వాళ్ళకి స్వాగతం పలికి, అంతకంటే ఇంకేముంటుంది మా హైదరాబాద్లో రావడము, మరి అందులో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి జీవిత విశేషాలు మరి ఈ రకంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడం చాలా సంతోషము.
కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏదైతే మ్యూజికల్ సాగా పాటలు మాటలు డ్యాన్సు అదేవిధంగా అద్భుతమైనటువంటి డిజిటల్ మరి ప్రదర్శన ఇక్కడ కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం హైదరాబాద్లో రేపు ఇదే సమయంలో రేపు ప్రారంభిస్తాము. అందరూ కూడా ఆహ్వానించాలనేటువంటి ప్రయత్నంతో మాకున్నటువంటి ఈ హాలు, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి మరి ఆహ్వానితులను లిస్టు తయారు చేసి మేమందరం వ్యక్తిగతంగా కలిసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పటి వరకు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన రాష్ట్ర గవర్నర్ శ్రీ విష్ణుదేవ్ వర్మ గారు కూడా రేపు వాళ్ళు పాల్గొంటారు. కేంద్ర ఐటీ అండ్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా రేపు వస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, మాజీ గవర్నర్లు దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, అదేవిధంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, ఈ రకంగా అనేక మంది ప్రముఖులు. చిరంజీవి గారు ఏదైతే పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, అదేవిధంగా అనేక మంది సినిమా ప్రముఖులు, ప్రొడ్యూసర్సు, యాక్టర్సు, సామాజిక కార్యకర్తలు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్సు, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసర్సు, వీరే కాకుండా చాలామంది ప్రముఖ డాక్టర్లు, ప్రముఖ ఐటీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్సు, ఐటీకి సంబంధించినటువంటి కార్పొరేట్ కంపెనీల అధినేతలు, వాళ్ళు కాకుండా వైస్ ఛాన్సలర్సు, అదేవిధంగా మీడియా హౌజెస్ సంబంధించినటువంటి పెద్దలు, వారితో పాటు బ్యూరో చీఫ్లు, ఈ రకంగా ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. మాకు చాలా తక్కువ సమయం ఉండింది. ఈ తక్కువ సమయంలో అందరినీ కలిసేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొంటారు. వీరు కాకుండా అనేక ఎన్జిఓస్, కొంతమంది ఇస్కాన్ కావచ్చు, స్వామినారాయణ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్, అదేవిధంగా రామచంద్ర మిషన్ సంబంధించినటువంటి దాజీ గారు, ఈ రకంగా అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించాము. ఈ కార్యక్రమము సుమారు 1.5-2 గంటల పాటు కార్యక్రమం ఉంటుంది. దీనికి ముఖ్యమైనటువంటి ప్రముఖులు ఎవరైతే ఆహ్వానించామో అందరినీ రావాల్సిందిగా కూడా ఆహ్వానం పలుకుతున్నాము. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా పెట్టాము. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా మరి వారు కొంతమంది చేసుకున్నారు. దాంట్లో ఒకటి ఉన్నటువంటి స్థలాన్ని దృష్టిలో పెట్టుకొని అందులో కొంతమందికి అవకాశం కూడా ఇస్తున్నాం, వాళ్ళందరికీ ఇన్విటేషన్ పంపిస్తున్నాం. కాబట్టి ప్రముఖులు ఎవరైనా సరే దీనికి రావాలనుకున్నటువంటి వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ప్రముఖులను సంప్రదించి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని చెప్పి కోరుతా ఉన్నాను. మీడియాను కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. విజువల్స్ కొద్దిగా ఇనాగ్రల్ సెషన్ అప్పుడు విజువల్స్ కూడా, కెమెరాలు కూడా అన్ని ఇన్సైడ్ అలో చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇది పార్టీ ప్రోగ్రాం కాదు, అబ్సల్యూట్లీ 100% నాన్ పొలిటికల్ యాక్టివిటీ. నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ తరఫున రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమము, దేశభక్తితో కూడినటువంటి కార్యక్రమం. కాబట్టి ఇదందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రిపోర్టర్స్ అందరూ వచ్చి కూర్చోవచ్చు, కానీ కెమెరాలు మాత్రము ఆ యొక్క ప్రోగ్రామ్ ఈవెంట్ ఇనాగ్రేషన్ సంబంధించినటువంటి మరి తీసుకోవచ్చు. ఆ రకంగా మీరు రావాల్సిందిగా కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ కార్యక్రమము మరి దేశంలో 4-5 సెంటర్లో జరుగుతున్నప్పుడు ఒకటి హైదరాబాద్ రావడము చాలా సంతోషము. ప్రధానమంత్రి జీవిత చరిత్ర మీద ఒక సంగీత నాటక, అదేవిధంగా
థియేటర్ ప్లే ఇది అద్భుతంగా ఉంటుంది. అందరూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మీ అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం. రేపు అందరూ కూడా 5కి కార్యక్రమం ప్రారంభిస్తాం. 5-5:30 మధ్యలో కార్యక్రమం ఉంటుంది. అందరూ 5 గంటల లోపల చేరుకోవాలి. వర్షం ఉన్నా కూడా కార్యక్రమం ఉంటుంది కాబట్టి హాల్లో ఏర్పాటు చేశాము. వర్షంతో సంబంధం లేకుండా కార్యక్రమం కొనసాగుతుంది.